దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ప్రత్యేకంగా గడిచిన నెలంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మరొక నెలలోనికి, మరొక మాసములోనికి, జూన్ నెల మొదటి రోజులోనికి మనల్ని నడిపించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ జూన్ నెల మొదటి దినము, మొదటి రోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 45వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, నాయనా గడిచిన నెలంతా మమ్మల్ని కాపాడారు, మరొక నెలలో నడిపించారు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఇక్కడ ఆనంద తైలముతో అభిషేకించన్నాడు దేవుడు. ఎందుకు అంటే, మనం మొదటిపాటు చూస్తే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. అవును, నీతిని ప్రేమించే వ్యక్తులమైతే, నీతి వైపు, నీతియుక్తమైన జీవితం వైపు మనం ఉన్నట్లయితే ప్రియులారా, దేవుడు మనలను బలపరుస్తాడు. అంతేకాదు ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. ఒకరేమో యోసేపు అయితే, ఒకరు దానియేలు. వారిద్దరూ కూడా నీతిని ప్రేమించారు, దుర్నీతిని ద్వేషించారు. అంతేకాదు భక్తిహీనతను ద్వేషించారు, అసహించుకున్నారు. పాపాన్ని, లోకాన్ని, దుర్నీతిని, భక్తిహీనతను వారు ద్వేషించారు కనుకనే వారు దేవుడు లేదా మన దేవుడు మిగతా వారితో కన్నా వారిని ఏం చేశారు? హెచ్చించాడు దేవుడు. ఇక్కడ అంటాడు కదా, కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. వారిని అభిషేకించాడు దేవుడు. ఎక్కడో బానిస పిల్లవారుగా ఉన్న వారిని, మరి యోసేపు బానిస పిల్లవాడుగా ఉన్నాడు, ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు. అక్కడ పరో కింద బానిస పిల్లవాడుగా పనిచేశాడు. అటువంటి బానిస పిల్లవాడుగా పనిచేసే యోసేపు మరి దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని పట్టుకున్నాడు, దుర్నీతిని విడిచిపెట్టాడు. అంతేకాదు అక్కడ భక్తిహీనతను విడిచిపెట్టాడంటే కన్నా ద్వేషించాడు, లోకాన్ని ద్వేషించాడు, పాపాన్ని ద్వేషించాడు. కనుకనే నీతిని పట్టుకున్నాడు. కనుక మరి యోసేపు అక్కడ చూస్తే ఐగుప్తు దేశంలోనే ప్రధానమంత్రి అయ్యే పోస్ట్కి వెళ్ళిపోయాడు ప్రియులారా, అంటే గొప్ప స్థాయికి వెళ్ళాడు. అలాగే దానియేలు జీవితంలో కూడా బబులోను దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. బబులోను దేశంలో దానియేలు కూడా ఆ రాజు కింద బానిస పిల్లవాడుగానే లేదా వెట్టి చాకరీ చేసే పిల్లవాళ్ళుగానే ఉన్నాడు. చెరకొని పోయారు. ఆ చెరలో దానియేలు పరిస్థితి కూడా అంతే. కానీ దానియేలు భక్తిహీనతను ద్వేషించాడు, భక్తిని పట్టుకున్నాడు, నీతిని పట్టుకున్నాడు. కనుకనే దానియేలును కూడా బబులోను దేశంలో చూస్తే మనం ప్రధానమంత్రిగా ఆ దేశంలో చేయబడ్డాడు. కారణం, నీతిని ప్రేమించారు వారు. ఈరోజు నీతిని ప్రేమించే వ్యక్తులమైతే, నీతియుక్తమైన జీవితాన్ని కట్టుకుంటే పిల్లరా, దేవుడు నిన్ను నీ చెలికాండ్ర కంటే, నీ తోడు వారి కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తానన్నాడు. అవును, బైబిల్ అనేక అభిషేకాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఆనంద తైలంతో కూడిన అభిషేకం నీకు ఇస్తానన్నాడు దేవుడు. కనుక ఈ లోకంలో ఆనందం లేదు, లోక ఆశల్లో ఆనందం లేదు. దేవునిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవునితో గడుపుడు ద్వారా ఆనందం ఉంది. అది కనబడని ఆనందం. ఈ లోకంలో కనబడుతుంది ఆనందం, కానీ తృప్తి కొద్దిసేపు ఉంటుంది. కానీ ఈ ఆనందం కొద్దిసేపు ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆనందము, సంతోషము అది నిరంతరం ఉంటుంది. మరణం తర్వాత కూడా ఎంతో ఆనందం ఉంటుంది. కనుక పిల్లరా, మన ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలి. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే
చెలికాండ్ర కంటే హెచ్చగినట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. ఇతరుల కంటే నువ్వు హెచ్చగినట్లుగా, అది కుటుంబంలో కానీ, ఉద్యోగం చేసే చోట కానీ, పని చేసే చోట కానీ, లేదా వ్యాపారం చేసే చోట కానీ, లేదా పరిచర్యలు కానీ, ఇంకా ఎక్కడైనా సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా కానివ్వండి, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు. అభిషేకం ఆనంద తైలంతో అభిషేకిస్తానన్నాడు. అటువంటి అభిషేకము, అటువంటి ఆనందము, అటువంటి బలపరిచే జీవితము మరి దేవుడు అనుగ్రహిస్తాడు. కాకపోతే మనం దేన్ని ప్రేమించాలి? నీతిని ప్రేమించాలి. లోకాన్ని కాదు, అవినీతిని కాదు, దుర్నీతిని కాదు, భక్తిహీనతను కాదు, నీతిని ప్రేమించి నీతియుక్తమైన జీవితం కట్టుకుంటే ఒక యోసేపు, ఒక దానియేలు మనకు గొప్ప మాదిరి కనుక వారి వల్ల నీతిని ప్రేమించి నీతి వైపు మనం జీవించినప్పుడు దేవుడు మనలను కూడా అభిషేకించి హెచ్చిస్తాడని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి మరొక రోజు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ జూన్ మాసం మొదటి దినం నుంచి ప్రభువా, ఈ జనాల చివరి వరకు ప్రభువా, నీతిని ప్రేమించి నీతియుక్తమైన జీవితం జీవించడం సహాయం దయచేయండి, కృప చూపించండి. ఎందరైతే బలహీనంగా బలపరచండి ప్రభువా, కృప చూపించండి. ఎవరైతే ప్రార్థనాసులు దయచేయండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపదలు దయచేయమని, మేలుతో నింపమని, ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామనే ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.